సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. చెప్పరా నందికి సార్, ఆ ఫైల్ ని టేబుల్ మీద పెట్టాను రా, ఒకసారి చూడు. ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ నందకిషోర్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు, ఉదయం నుంచి చెప్తున్నా బీరో తాళ కనపట్లేదు, వెతుకో అని. తాళం వెతుకో. దొరికిందా? దొరికిందే. ఈ బుద్ధి ముందుంటే బాగుండేదిగా. దేవుడా, తాళం దొరికింది. ఒకటి రెండు దెబ్బలతో బతిపోయింది, లేకపోతే దాని చేతిలో నాకు వాసిపోయేది. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచారండి? చూసావా, భర్త ముందు నుంచి పిలిస్తే భార్య వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావాలి మూర్తి. ఒకసారి కళ్ళు మూసుకోవే. కళ్ళు తెరు. నా బండి తాళం కనబట్లేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా, భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువా తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. మగజాతికే అవమానం. అబ్బా, భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? బెప్పంగాళ్ళ ఉన్నాడు. చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారా. రైట్, యు ఆర్ రైట్, కరెక్ట్. పెళ్ళానికి భయపడితే మన ఆయుష్ బాగుంటది, మన వాయిస్ బాగుంటది. నీ బొంద చేత కాని వాడి భయపడతాడ్రా, నాకు అవసరం లేదు అలా భయపడ్డావు. పులి అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. ఆవేశంలో ఉన్న భార్యలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు. పద్మరా, కాలం మారింది, పిల్లలు మారారు, మహిళలోకి నిద్ర లేచింది పద్మారావు. మనం ఏం చేయాలి? నిద్ర లేస్తే లేవు కానీ కాఫీ తాగమను, లేకపోతే కూరగాయలు కోసుకోమను. ఇలాంటి పనికి రాని పనులు నా దగ్గర నడవవు. నేను నా భార్యకి హడలు అర్థమైందా? కాఫీ తీసుకురా అర్జెంట్ గా. ఒక్క నిమిషం అండి, కాఫీ అండి. చూసావా, నిమిషం తిరగకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. అది నా భార్యకు నేనంటే హడలు మూర్తి. నువ్వెన్నైనా చెప్పు పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడ. ఏ పారా పనికి మాలోడా, నువ్వు భయపడరా, నాకేం అవసరం రా. టైం నేర్పిస్తాయి అన్ని. ఇప్పుడే అందున తాజా వార్త: చీరాలలో నేనంటే నా భార్యకి హడాలన్నందుకు ఆ భార్య హర్ట్ అయి టీలో యాలకులకు బదులు ఎలకల పొడి కలిపిన భార్య. తాగు. ఏంటో అర్థం పడతలేని కాపురాలు, అర్థం లేని న్యూస్. అందరు కాపురాలు అలాగే ఉంటాయి, అందరు భార్యలు అలాగే ఉంటాయి. మొగుండి బట్టి ఉంటది ఇక్కడ. మొగుండి స్టాండర్డ్ ఉంటే ఏ పిల్లమైన హడల్ అలా వణకాలి. కాఫీ తాగైతే అది మాత్రం తాగను నేను. ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటే మైండ్ దొబ్బిందా నీకు? దొబ్బిందిరా మైండ్. బతకాలని లేదానే నీకు? నీకు బతకాలని లేదురా. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా కళ్ళ ముందే తాళాలు పడేసి ఏవే తాళాలు తీసుకురా అంటావా నువ్వు? ముక్కులో పెట్టు. అసలు నిన్ను 3 ముళ్ళేసే నేను 6 గుండ్లు పేల్చాను రా. అంతా కళ, పగటి కళ. ఇది కళ. ఎప్పుడు సైలెంట్ గా ఉండే భార్య కల్లో ఏంటి ఇంత వైలెంట్ గా వచ్చింది? పగపట్టుకొని పగటి కల్లో ఏమైనా వచ్చిందానికి ముందే లేనిపోయిన దానికి టార్చర్ పెడతాను. అవేమన్నా మనసులో పెట్టుకుందా? అది మనసులో పెట్టుకోకపోయినా నా జాగ్రత్తలు నేను ఉండడం బెటర్. గుడ్. మార్పు మంచిదే. ఇదే మన ఇల్లు. ఎస్ బాస్.
ఏమండి ఆ ఎవరండి వీళ్ళిద్దరు? నాకు బాడీ గార్డ్. మీరు బాడీ గార్డ్ ఎందుకు పెట్టుకున్నారండి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో చిన్న చిన్న దానికి భార్యలు హట్ అయ్యి మొగుడిని లేపేస్తున్నారట. అందుకే నా ముందు జాగ్రత్త కోసం నేను పెట్టుకున్నా. బయట పంపించేసండి. లేదు, నీ మీద నాకు నమ్మకం. రారేంట్రా వెనక్కి, రారేంట్రా వెనక్కి. నీ మీద నాకు నమ్మకం వచ్చేంత వరకు వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళరు. ఏమండి ఆ. అయినా నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? మీరంటే నాకు ప్రాణం అండి. బ్రేకింగ్ న్యూస్, సూర్యాపేటలో భర్తే నా ప్రాణం అంటూ ఆ భర్త ప్రాణం తీసిన కసాయి భార్య. చూసావా, ఇప్పుడు నేను బాడీ గార్డ్ పెట్టుకోవడంలో ఏమైనా తప్పు ఏమైనా ఉందా? నీ వార్తల మీద పిండం పెట్ట. ఎరందుకు భార్య పిల్లలు లేరా? లేరు. ఉంటే మేమెందుకు చెబుతాం? చిచి, నా కర్మ, నా కర్మ. పద్మారావు ఆ. బాడీ గార్డ్స్ పెట్టుకున్నావేంటి? అంటే టీవీలో కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది మూర్తి. అంటే భారీగా భయపడ్డావు అనమాట. సిగ్గు విడిచి చెప్తున్నాను మూర్తి, ఫస్ట్ టైం భయపడ్డా. నువ్వేదో పెద్ద ధైర్యవంతుడు అనుకున్నావు. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెడదాం అనుకున్నావు. నాకంటే పిరికోడు అనమాట. ఎన్నాళ్ళు పిల్లి పులి చర్మం కప్పుకుందనమాట. నువ్వేమన్నా చెప్పు మూర్తి, ఈ బాడీ గార్డ్ మాత్రం నేను వదల. ఆగరా, పప్పులో ఉప్పు వేయమంటే వేయకుండా పోతావురా. ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. ఆగరా, ఆగో. వామ్మో, మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నా. పరిగెత్తేస్తుందిగా. అంటే పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? బాస్ మీరు ఉడకండి బాస్, మీ వెనకాల మేము ఉన్నాం. కూల్. మీకు దండం పెడతాంట. మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్దాం. ఓకే బాస్. సార్ పార్సల్. ఇటు అరే, నేను కొద్దిగా అన్నం తినేస్తాను, అంతలోపు ఇక్కడే ఉండండి. భోంచేద్దురు రండి. ఆ? ఏంటండి అది? పార్సల్ తెచ్చుకొని భోజనం చేస్తున్నా. మీరు బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడం ఏంటండి? ఏం చేయాలి మరి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. నా జాగ్రత్తగా నేను తింటా. కావాలని నువ్వు వండింది వాళ్ళకి పెట్టు, నేను మాత్రం తినా. టీవీని పని చేయకుండా చేస్తా కానీ మనశాంతి ఉండదు. ఇప్పుడు సరిపోయింది మీకు. పొద్దున్నే 10ంటికి లేపమన్నాడు. లేపుతావా నన్ను? ఇంకోసారి లేపు. 10ంటికి లేపుతున్నాడు ఏంటి మరి రండ్రా మనం పడుకుందాం. వాడు వస్తాడు, మనకేం తెలుసు. పడుకోవద్దు. పడుకుంటే మొగాళ్ళకు పాడెక్కినట్టే. వాళ్ళంతా ఒకటైపోయారు. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? చూడలేకలేదు, టైం లేదు, వాళ్ళు చంపేస్తారు. వీసాలుంటే విమానంలో వెళ్ళండి, లేకపోతే సముద్రంలో వెళ్ళండి. తెల్లార వరకు దేశం దాటి మొగాళ్ళంతా పారిపోండి. పారిపోదు. వాళ్ళంతా ఏకమయ్యారు. అయ్యారు. పారిపోండి. ఏమండి ఏం సర్దుతున్నారు? ఎట్టెళ్తున్నారు? పెళ్ళం లేని దేశానికి అది ఎక్కడుంది? వెతకాలి.